ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ పాలిసెట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, పాలిసెట్ అనేది ఒక ఆఫ్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. పేపర్ ప్యాటర్న్ లో మొత్తము 120 MCQs అనేవి ఉంటాయి. సో టెక్స్ట్ బుక్స్ మంచిగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, సో మోర్ దెన్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ హర్షే బిటెక్. సో మనం ఈ వీడియోలో పాలిసెట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఒకవేళ కనుక మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్. సో వీడియోలోకి వెళ్తే పాలిసెట్ అంటే ఏంటో ఇవాళ డిస్కస్ చేసుకుందాం. 10th అయిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డౌట్ ఉంటుంది, వెదర్ పాలిటెక్నిక్ చేయాలా లేదా ఇంటర్మీడియట్ చేయాలనేది. ఒకవేళ మీకు కూడా అదే డౌట్ ఉన్నట్లయితే నేను దాని మీద ఒక వీడియో చేస్తాను, సో దాన్ని కూడా చెక్ చేయండి. పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇదేంటంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో పాలిటెక్నిక్ చేయాలనుకున్న వారు ఈ పాలిసెట్ ఎగ్జామ్ని రాయాలి. ఎగ్జామ్ని రాసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పుడు మీకు పాలిటెక్నిక్లో సీట్ అనేది వస్తుంది. పాలిసెట్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. పాలిసెట్ ఎగ్జామ్ రాస్తే మీకు ఎలాంటి స్ట్రీమ్స్లో అడ్మిషన్ వస్తుందంటే, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, హార్టికల్చరు, అగ్రికల్చరు, అలాగే వెటర్నరీ, ఇలాంటి వేరే స్ట్రీమ్స్లో మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. సో ఇలా పాలిసెట్ అనేది పాలిటెక్నిక్ చేయడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ పాలిసెట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, 10th పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలిజిబులే. అలాగే ఆ స్టూడెంట్ మస్ట్ బి ఇండియన్ అయి ఉండాలి, అలాగే మస్ట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అయి ఉండాలి. సో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్కి బిలాంగ్ అయి ఉండాలి, అలాగే ఇండియన్ అయి ఉండాలి, అలాగే 10th పాస్ అయి ఉండాలి. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా ఈ పాలిసెట్ ఎగ్జామ్కి అంటే, ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. సో ఎవరైనా కూడా ఈ పాలిసెట్ ఎగ్జామ్ని రాయు. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వద్దాం. పాలిసెట్ అనేది ఒక ఆఫ్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలి. ఒక పెన్ ఇస్తారు, అలాగే ఎంఆర్ షీట్ ఇస్తారు. సో బబ్లింగ్ మీరు చేయాలి. అలాగే పాలిసెట్లో మీకు మొత్తం 120 MCQs ఉంటాయి. సో MCQs మాత్రమే ఉంటాయి. ఆన్సర్ రాయడము లేదా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అలాంటివి ఏమి ఉండవు. అన్ని MCQs ఉంటాయి మీకు, ఓకేనా. సో 120 MCQs ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుండి మీకు 60 MCQs ఉంటాయి. ఫిజిక్స్ నుండి 30 MCQs ఉంటాయి. అలాగే కెమిస్ట్రీ నుండి 30 MCQs ఉంటాయి, ఓకేనా. సో ఇలా పేపర్ ప్యాటర్న్లో మొత్తము 120 MCQs అనేవి ఉంటాయి. కనుక ఒక క్వశ్చన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు +1 మార్క్ ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇస్తే 0 మార్క్స్, అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మీరు ఒకవేళ అటెంప్ట్ చేయకుండా కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో ఇది కూడా మీ బెస్ట్ అడ్వాంటేజ్ ఈ ఎగ్జామ్కి. సో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మీరు ఒకవేళ ఒక క్వశ్చన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు +1 మార్క్ అనేది ఉంటుంది. సో ఇలా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఉంటుంది పాలిసెట్ ఎగ్జామ్. సో మీకు డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది. సో 2 hours 30 minutesలో మీరు 120 MCQsని ఆన్సర్ చేయాలి. పాలిసెట్ ఎగ్జామ్ మీకు 2 మీడియంస్లో అవైలబుల్గా ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఈ 2 మీడియంస్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి లేదా మీ కన్వీనియంట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు, వెదర్ తెలుగు అయినా లేదా ఇంగ్లీష్ అయినా కూడా. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. సిలబస్ 10thలో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా. సో దాని నుండి మ్యాక్సిమం వస్తుంది, అంటే మీరు చదువుకున్న దానికంటే కొంచెం ఇన్డెప్త్గా వస్తుంది కావచ్చు అంతే. సో టెక్స్ట్ బుక్స్ మంచిగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, సో మోర్ దెన్ ఎనఫ్ మీరు మంచిగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇంకా మీకు ఏమైనా ఇంకా ప్రిపరేషన్ కావాలి అంటే మీకు వర్క్ బుక్స్ కూడా దొరుకుతాయి బుక్ స్టాల్స్లో. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. వాటిలో మీకు MCQs ఉంటాయి. సో MCQsని ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఇంకా మీ స్కోర్ని బూస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా పాలిసెట్కి 10th సిలబసే కాబట్టి 10thలో ఉన్న మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ చదువుకోండి. అలాగే మీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, వాటిని ఇన్డెప్త్గా చదవండి. అలాగే MCQs కోసం మీరు వర్క్ బుక్స్ కొనుక్కోండి లేదా మెటీరియల్స్ కొనుక్కోండి. సో వాటి నుండి మీరు MCQsని సాల్వ్ చేయండి, మంచి స్కోర్ మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. పాలిసెట్కి అప్లికేషన్స్ నడుస్తున్నాయి. సో అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీ ఇష్టమైన కాలేజ్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇలా పాలిసెట్ అనేది క్లియర్గా చెప్తున్నాను వినండి. పాలిసెట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మీరు పాలిటెక్నిక్ చేయాలంటే వేరే స్ట్రీమ్స్లో ఈ పాలిసెట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దాని పేపర్ ప్యాటర్న్ ఏంటో చెప్పాను. దానికి ఎలిజిబిలిటీ వచ్చేసి 10th, అలాగే ఇండియన్ అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకి బిలాంగ్ అయి ఉండాలి. సో ఇది పాలిసెట్ గురించి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్.